గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. వెలుగు దినపత్రిక. మండుతున్న ఢిల్లీ 52.9 డిగ్రీల టెంపరేచర్ నమోదు. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఐఎండి రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడి గాలులే కారణమని వెల్లడి. పీక్కు చేరిన కరెంటు వాడకం 8,302 మెగావాట్లతో ఆల్ టైమ్ హై. తీవ్ర నీటి కొరత, కారు కడిగితే 2,000 ఫైన్ ఢిల్లీ జల బోర్డు. సాయంత్రానికి మారిన వాతావరణం, ఒక్కసారిగా వర్షం. ఈ విధంగా ప్రపంచంలోని పలు దేశాలలో హీట్ వేవ్ ప్రభావాన్ని చూపే చిత్రం ఇది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలను ఎరుపు రంగులో చూడొచ్చు. ఇందులో ఇండియాలోని ఉత్తరాది రాష్ట్రాల్లో హీట్ వేవ్ స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విధంగా ఎక్కువ ఇండియాలోనే అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైనట్లు మనం తెలుసుకోవచ్చు. రెడ్ మార్కులు ఉంది ఇక్కడ ప్రపంచ పటంలో. ఈ విధంగా ఢిల్లీలో అత్యధికంగా ఉష్ణోగ్రత 52.9 డిగ్రీలు నమోదైంది. దీనికి రాజస్థాన్ నుంచి వీస్తున్న వేడి గాలులే కారణమని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక అత్యవసరమైతే బయటికి రావద్దు అన్నట్టుగా ఇక్కడ వాతావరణ శాఖ తెలియజేసింది. అయితే సాయంత్రానికి ఒక్కసారిగా మారిన వాతావరణం, వర్షం పడిందంట అక్కడ. మరి నేడు కేరళకు ఋతుపవనాలు 4 రోజుల తర్వాత మన రాష్ట్రంలోకి ప్రవేశం. ఈసారి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడి. రేపటి నుంచి రాష్ట్రంలో వర్షాలు. 29 జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ. విధంగా నేడు కేరళకు ఋతుపవనాలు రాకతో ఈ విధంగా మనం 4 రోజుల తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నాయి. ఈ విధంగా ఈసారి వర్షాలు ముందుగానే పడే అవకాశం ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు మనం. ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం సీరియస్. రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు. ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ. మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపైన ఆరా. పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్టు అనుమానాలు. సాఫ్ట్వేర్ డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ. కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం సీరియస్ అయింది. ఇది రంగంలోకి దిగిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలని ఇక్కడ. అయితే ఇక్కడ ముఖ్యంగా బీజేపీ అప్పుడు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రక్రియ చేపడుతుంది అని కేసీఆర్ చేసిన అదే అంతా తప్పుడు ప్రచారం అని ఇక్కడ తేలిపోయింది. ఇక్కడ నిన్న మొన్న వాళ్ళు అరెస్ట్ అయిన పోలీసు ప్రణీత్ రావు, భుజంగరావు వీళ్ళంతా తెలిపిన వివరాలలో వెల్లడైనట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. దీనిపై కేంద్రం సీరియస్ అయి ఈ విధంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలను రంగంలోకి దింపబోతుందని ఇక్కడ తెలుసు మరి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు యాక్షన్ తీసుకోబోతుందో చూడాలి. మరి ఫామ్ హౌస్ కేసులో బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఇరికించేందుకు చేసిన కుట్రపై వివరాల సేకరణ. మాజీ పోలీస్ అధికారుల స్టేట్మెంట్లపైన ఆరా. పలువురు బీజేపీ అగ్రనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు అనుమానం. సాఫ్ట్వేర్ డివైజెస్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై ఎంక్వైరీ. కేసును సిబిఐకి అప్పగించాలని బీజేపీ నేతల డిమాండ్. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నది. బీజేపీ ముఖ్య నేత బిఎల్ సంతోష్ను ఫామ్ హౌస్ కేసులో ఇరికించేందుకు కేసీఆర్ కుట్ర చేశారని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో వెల్లడించడంతో ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నది. లిక్కర్ కేసు నుంచి తన కూతురు కవితను కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ కేసులో తమ పార్టీ అగ్రనేతలను ఇరికించేందుకు ప్రయత్నించారన్న విషయాన్ని బీజేపీ హైకమాండ్ జీర్ణించుకోలేకపోతున్నది. తమ పార్టీకి చెందిన మరికొంతమంది అగ్రనేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అనుమానిస్తున్నది. దీనిపై సమగ్ర సమాచారం సేకరించేందుకు సెంట్రల్ ఇంటెలిజెన్స్ విభాగాలు రంగంలోకి దిగినట్లు తెలిసింది. కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులు రాష్ట్ర పోలీసులకు టచ్లోకి వచ్చి ట్యాపింగ్ వ్యవహారంపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. అలర్ట్ అయిన బీజేపీ నిన్న మొన్నటి దాకా ఫోన్ ట్యాపింగ్ను బీఆర్ఎస్ కాంగ్రెస్కు సంబంధించిన అంశంగానే చూసిన బీజేపీ ఇప్పుడు అలర్ట్ అయ్యింది. తమ పార్టీ అగ్రనేతను అక్రమ కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నారని తెలిసి దాన్ని సీరియస్గా తీసుకున్నది. ఈ నేపథ్యంలో కేసు విచారణ పకడ్బందీగా జరిగేలా చూడాలని, ఇందులో కేసీఆర్ ప్రమేయాన్ని తేల్చాలని అనుకుంటున్నది. ఈ క్రమంలో కేసును సిబిఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే విచారణపై తమ పట్టు కూడా ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి సమాచార సేకరణలో నిమగ్నమైన కేంద్ర నేతలు ఎన్నికల ఫలితాలు రాగానే దీనిపై సీరియస్గా దృష్టి సాధించాలని అనుకుంటున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్పై బీజేపీ సీరియస్గా అడుగులు వేయబోతుంది. ఇక్కడ ఇదే ఎలాగైనా కేసీఆర్ చేసిన ప్రయత్నాలను తెలుసుకొని ఇక అతనిపై కఠినంగా వ్యవహరించాలన్న ఉద్దేశం బీజేపీ సీరియస్గా కేంద్రం పెద్దలు బీజేపీకి చెందిన కేంద్ర నేతలు ఈ విధంగా రంగంలోకి దిగబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు.
సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి, 10 ఏళ్లలో కేసీఆర్ చేసిన అరాచకాలని వెలికి తీయాలి లక్ష్మణ్. ఫోన్ ట్యాపింగ్పై సీఎం మౌనం ఎందుకు, కాళేశ్వరం స్కామ్పై చర్యలేవి, తెలంగాణలో ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని కామెంట్. నిజంగా సిబిఐతో ఎంక్వైరీ చేయించాలి, రేవంత్ సైలెంట్ వెనుక కారణం ఏందో అన్నట్టుగా ఇక్కడ బీజేపీకి సంబంధించిన లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు రావచ్చు అని ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మాట్లాడుతున్నారు. 1200 మంది ఫోన్లు ట్యాప్, ప్రణీత్ రావు స్టేట్మెంట్లో కీలక విషయాలు, ప్రత్యర్థుల డబ్బు సీజ్ చేసి హవాలా డబ్బుగా ప్రచారం, అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమితో లాగర్ రూమ్ ధ్వంసం, డిసెంబర్ 4న రాత్రి హార్డ్ డిస్క్లు సర్వర్లు తొలగింపు, 50 హార్డ్ డిస్క్లను ముక్కలు చేసి మూసిలో పడేసినట్టు వెల్లడి. ఈ విధంగా ప్రణీత్ రావు స్టేట్మెంట్లో కీలక విషయాలు వెల్లడైనాయి. 1200 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఆయన బయటికి చెప్పారు. ఈ విధంగా ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఓడిపోతుంది అనే ఉద్దేశంతో, ఎలాగైనా గెలిపించాలనే ఉద్దేశంతో వీళ్ళు చేసిన కాంగ్రెస్ నాయకులపై చేసిన ఫోన్ ట్యాపింగ్లు, ఉన్నతాధికారులు, జడ్జి, ఈ విధంగా పలు రకాల వ్యక్తులపైన మొత్తం 1200 మంది పైన ఫోన్ ట్యాపింగ్ జరిపారు. ఈ విధంగా దానికి సంబంధించి ఇక్కడ హార్డ్ డిస్క్లను కూడా ధ్వంసం చేసారు. ఈ విధంగా ప్రణీత్ రావు వాంగ్మూలంలో ముఖ్య విషయాలు మరోసారి వెల్లడైనాయి. మరి కిషన్ రెడ్డి ఇక్కడ కాదు ఢిల్లీలో ధర్నా చేయి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇక్కడ ధర్నా చేసే బదులు గోదాముల స్పేస్ పెంచాలని కేంద్ర ప్రభుత్వానికి కోరుతూ ఢిల్లీలో ధర్నా చేయాలని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో రైతుల ప్రస్తావనే లేదన్నారు. పుస్తకాల రేట్లు తగ్గాయి. ఒక్కో పుస్తకంపై ప్రభుత్వం 10 రూపాయల నుంచి 74 వరకు తగ్గించింది. దీంతో ఒక్కో క్లాస్కు 200 నుంచి 370 దాకా ఆదా కానుంది. దీన్ని అన్ని మీడియంల పుస్తకాల ధరలు తగ్గనున్నాయి. ఇక్కడ ఈ విధంగా పుస్తకాల రేట్లు తగ్గించారంటే ఈసారి ఒక్క పుస్తకంపై 10 నుంచి 74 రూపాయల వరకు తగ్గించిందంట. ఒక్కొక్క పుస్తకానికి 10 నుంచి 74 రూపాయల వరకు తగ్గించింది. ఈ విధంగా అన్ని మీడియంల పుస్తకాల రేట్లు కూడా తగ్గినట్టుగా ఇక్కడ సమాచారం. నటి హేమకు మళ్ళీ నోటీసులు. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ సిసిబి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వచ్చే నెల 1న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ విధంగా నటి హేమకు మళ్ళీ నోటీసులు జారీ చేశారు. ఇది రేవ్ పార్టీలో ఆమె పాల్గొన్నారన్నట్టుగా ఇక్కడ సిసిబి పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి నోటీసులు మరోసారి పంపారు. ఈమెను వచ్చే నెల 1న అంటే జూన్ 1న హాజరు కావాలని ఆదేశించారు. ఇంతమందుకు ఒకసారి పంపించారు. అయితే ఫీవర్ జ్వరం ఉంది రాలేనన్నట్టుగా మళ్ళీ లేఖ రాశారు నటి హేమ గారు. ఈసారి జూన్ 1న మళ్ళీ రావాలని పోలీసులు మరొకసారి లేఖ పంపినట్టుగా ఇక్కడ సమాచారం. రాష్ట్ర శిక్షణానికి తుది రూపు, సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయ హే. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై సీఎం రేవంత్ ఫోకస్. అందశ్రీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కళాకారుడు రాజేశంతో రివ్యూ. పోరాటం త్యాగాలను స్ఫురించేలా లోగో ఉండాలని సూచన. భారీ ఎత్తున ఉత్సవాలకు ఏర్పాట్లు. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. విధంగా సిద్ధమైన రాష్ట్ర గీతం జయ జయ హే. రాష్ట్ర చిహ్నానికి తుదిరిపు అంటే రాష్ట్ర చిహ్నం కూడా కొత్తగా తయారు చేయబోతున్నారు, చేసిరట. అదేవిధంగా రాష్ట్ర గీతం కూడా సిద్ధం చేసి పెట్టినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. జూన్ 2న నిర్వహించే ఈ వేడుకల్లో రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఇందుకు మరో 3 రోజులే సమయం ఉండడంతో సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర లోగో, రాష్ట్ర గీతంపై జూబ్లీహిల్స్లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రివ్యూ చేశారు. లోగో రూపకర్త రుద్ర రాజేశం, గీత రచయిత అందశ్రీ, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం తదితరులతో రేవంత్ రెడ్డి వేరువేరుగా సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ విధంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. కోడి ముగియగానే కమిషన్, కార్పొరేషన్ పదవులు కనీసం 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ దృష్టి. విద్యా, వ్యవసాయం ఇక కమిషనర్లుగా మార్పు. ఎడ్యుకేషన్ ఆకునూరి మురళి, అగ్రికల్చర్కు కోదండరెడ్డి పేర్ల పరిశీలన. రాష్ట్ర మంత్రులు, డీసీసీల నుంచి సీఎంకు చేరిన సీనియర్ నేతల పేర్లు. లోక్సభ, అసెంబ్లీ టికెట్లను త్యాగం చేసిన వారికి ప్రయారిటీ. ఈ విధంగా ఎన్నికల కోడ్ ముగియగానే అంటే ఎలక్షన్ రిజల్ట్స్ రాగానే ఇక్కడ కమిషన్, కార్పొరేషన్ పదవులు నియమించబోతున్నారు. 15 నుంచి 20 నామినేటెడ్ చైర్మన్ల నియామకంపై సీఎం రేవంత్ దృష్టి. ఈ విధంగా కొంత ముఖ్యం రాష్ట్ర మంత్రులు, డీసీపీల నుంచి సీఎంకు చేరిన సీనియర్ల నేతల పేర్లు ఇక్కడ జూన్ ఈస్ట్ సౌత్ల
ఈస్ట్ సౌత్లో బీజేపీకే ఎక్కువ సీట్లు, ఎన్డీఏకు 400 స్థానాలు పక్కా అమిత్ షా. తెలంగాణలో 10 సీట్లు, ఒడిశాలో 17 సీట్లు గెలుస్తాం. బెంగాల్లో 24 నుంచి 30 సీట్లు వస్తాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిదే విజయమని ధీమా. ఈ విధంగా అమిత్ షా మాట్లాడుతున్నారు. ఇట్లా ఈసారి ఎలక్షన్ 400 సీట్లు పక్కా గెలుస్తున్నాం అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో 10 సీట్లు గెలుస్తున్నామని అమిత్ షా మాట్లాడుతున్నారు. జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్, 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్ టీజీపీఎస్సీ, 30 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు క్లోజ్, అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోనున్న ఇన్విజిలేటర్లు. ఈ విధంగా జూన్ 1న గ్రూప్ 1 హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు. 9న ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఈ జూన్ 9 తారీఖు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. 4 నెలల్లో వచ్చిన వయస్సు కాల్స్, ఈ విధంగా పెరిగిపోతున్న మెంటల్ స్ట్రెస్. టెలిమానస్ కాల్ సెంటర్కు నెలకు 4,000 కాల్స్. బాధితుల్లో 60% మంది యువతే. జిల్లాలోని మెంటల్ హెల్త్ క్లినిక్లకు వేలల్లో పేషెంట్లు. జనవరి నుంచి ఏప్రిల్ వరకు 34,920 మందికి ట్రీట్మెంట్. ఆర్థిక కుటుంబ కలహాలే ప్రధాన కారణం. పిల్లలపై చదువు, ఉద్యోగాల ఒత్తిడి. ఈ విధంగా రాష్ట్రంలో రకరకాల మానసిక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక కారణంతో మెంటల్ స్ట్రెస్కు గురవుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రభుత్వం టెలిమానస్ పేరుతో కాల్ సెంటర్ ఏర్పాటు చేయగా దానికి నెలకు సగటున 4,000 కాల్స్ వస్తున్నాయి. బాధితుల్లో 60% మంది యువతే ఉంటున్నారు. అప్పులు, కుటుంబ కలహాలు, చదువుల ఒత్తిడి, నిరుద్యోగం, అనారోగ్యం, రకరకాల అడిక్షన్స్తో ఆందోళనకు గురై ఆత్మహత్య ఆలోచనల వరకు వెళ్తున్నారు. ఈ విధంగా పెరిగిపోతున్న మెంటల్ స్ట్రెస్, ఈ విధంగా కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలకే కారణం ఎక్కువగా ఇక్కడ సూచించాను. వీటికి సంబంధించి 18 నుంచి 45 ఏజ్ వయసు వాళ్ళే 22.4% ఇక్కడ కాల్స్ సమస్య ఎదుర్కొంటున్నారు. అత్యధికంగా 18 నుంచి 45 లోపు ఏజ్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇదంతా ఇది ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.